నువ్వు దేవుని మందిరికి వస్తే నువ్వు దేవునికి ఏం ఫేవర్ చేస్తలేవు. దయచేసి అట్లాంటి ఆలోచనలు ఉంటే ఈరోజు క్లీన్ చేసుకొని పో. నేనండి దేవుని మందిరికి వచ్చి దేవునికి చాలా పెద్ద ఫేవర్ చేశానండి అని ఎట్లుంటుంది తెలుసా? ఆక్సిజన్ తీసుకుంటే నేను ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ నీకు చాలా ఫేవర్ చేశాను నేను అంటే ఎట్లుంటది? అప్పుడు ఆక్సిజన్ అంటది మానేసుకో అంటది. దాంతో నలుగురు మోసుకొని పోతారు. యూఆర్ నాట్ డూయింగ్ ఫేవర్ టు ఆక్సిజన్, యూఆర్ నాట్ డూయింగ్ ఫేవర్ టు ఆల్ ద రిసోర్స్, యూఆర్ నాట్ డూయింగ్ ఫేవర్ టు వాటర్. వాటర్ డజంట్ నీడ్ యూ, యూ నీడ్ వాటర్. యాకోబు జీవితం గురించి పాట రాయడం జరిగింది కదా. బేతెల్లో దేవుడు కలుసుకున్నాడు. వెంట నూనె పోసేసి అభిషేకించిన ఆయన ఇక్కడ భాగాలు ఇక్కడే ఇస్తా, నేను జీవితం మీద మారని ఇక్కడ మందిరం కట్టేస్తా అని చెప్పి 20 సంవత్సరాలు మర్చిపోయాడు. అన్ని వైపుల బాధ అయ్యేసరికి లాస్ట్కి దైవమా ఏమిటి ఇది, నీకు న్యాయమా అంటే ప్రభు అన్నాడు, ఇక్కడ కలుసుకున్నాను పోయి ఆ ప్రాంతంలో ప్రతిష్ఠించిపో, అక్కడ నిలబడిపో, ప్రపంచానికి దీవెన బ్రాండ్గా చేస్తా నేను. వచ్చాడు బేతెలు పోస్తున్నాడు, పెనియల దగ్గర ఆగిపోయాడు. అయ్యా నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను పెడిచిపెట్టి పోనన్నాడు. ప్రభు అన్నాడు సరే నీ పేరు మార్చేస్తా అన్నాడు. జ్ఞానోదయమైంది. మందిరమే నా ఆశీర్వాదం, దేవుని సన్నిధే నా జీవితం అని వచ్చి బేతెలు ప్రతిష్ఠ చేసుకున్నాడు. అంతే. దేవుని మందిరంలో నీకు దీవెన, దేవుని మందిరంలో నీకు ఆశీర్వాదం.